అయోధ్య రామ్లల్ల ప్రాణప్రతిష్ఠ గడియల కోసం యావత్ దేశం భక్తితో ఎదురుచూస్తోంది. ఈ మేరకు రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల నుంచి భక్తులు ఈ వేడుకకు రానున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి రామయ్య సన్నిధికి చేరుకుంటారు. వీరి ఇబ్బందులను గుర్తించిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య వెళ్లే వారి కోసం ఉచిత రైలును ప్రకటించింది. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయోధ్యలో శ్రీరాముణ్ణి దర్శించుకోవాలనుకునే వారి కోసం వార్షిక ఉచిత రైలు ప్రయాణ పథకాన్ని ఆమోదించింది. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు ద్వారా 20,000 మందికి పైగా భక్తులు అయోధ్యలోని రామ మందిరాన్ని దర్శించుకోనున్నారు. 18 నుంచి 75 సంవత్సరాల వయసు గలవారు, వైద్యపరంగా ఫిట్నెస్ ధ్రువపత్రం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. మొదటి దశలో 55 ఏళ్లు పైబడిన వారిని ఎంపిక చేస్తారు. యాత్రికుల ఎంపిక కోసం ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పథకాన్ని ఛత్తీస్గఢ్ టూరిజం బోర్డు నిర్వహించనుంది. అవసరమైన నిధులను రాష్ట్ర పర్యాటక శాఖ అందిస్తుంది. ప్రజలకు కావలసిన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లను ఐఆర్సీటీసీ అందిస్తుంది. రాయ్పూర్, దుర్గ్, రాయ్గర్, అంబికాపూర్ స్టేషన్లలో ఈ రైలును ఎక్కవచ్చు. ఈ ప్రయాణం దాదాపు 900 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో చివరి స్టేషన్ అయోధ్య. యాత్రికులు వారణాసిలో రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ వారిని కాశీ విశ్వనాథ ఆలయానికి తీసుకెళ్లి గంగా హారతిని దర్శిస్తారు. కాగా ఇటీవలే జనవరి 22ను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం డ్రై డేగా ప్రకటించిన విషయం తెలిసిందే.